అందరికీ నమస్కారం. మనలాంటి ఇంత పెద్ద శరీరంలో ప్రతి చిన్న కణానికి ఆహారం, ఆక్సిజన్ ఎలా వెళ్తాయి? మరి అక్కడ తయారైన చెత్త బయటకెలా వస్తుంది? ఇదే జీవప్రపంచంలో ఒక పెద్ద సవాలు. ఈరోజు మనం ఈ అద్భుతమైన డెలివరీ సిస్టమ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఒక చిన్న బ్యాక్టీరియాని ఊహించుకోండి. దాని జీవితం చాలా సింపుల్. దానికి కావలసిన ఆక్సిజన్, ఆహారం చుట్టూ ఉన్న పరిసరాల నుంచి నేరుగా లోపలికి వచ్చేస్తాయి. ఈ ప్రాసెస్ని మనం వ్యాపనం అంటాం. కాని మన సంగతేంటి? మన శరీరంలో కోట్లాది కణాలున్నాయి. చర్మం కింద ఎక్కడో లోపల ఉన్న కణాలకి బయటి ప్రపంచంతో డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు కదా. మరి అలాంటప్పుడు కేవలం ఈ వ్యాపనం అనే పద్ధతి మనకు అస్సలు సరిపోదు. 3 ఏళ్లు నమ్మగలరా? ఒకవేళ మన శరీరంలో రవాణా వ్యవస్థ లేకపోతే మనం పీల్చిన గాలిలోని ఒక ఆక్సిజన్ అణువు మన ఊపిరితిత్తుల నుండి కాలివేలికి చేరడానికి దాదాపు 3 ఏళ్లు పడుతుందట. అప్పటిదాకా మనం బ్రతికే ఉంటామా? సో పాయింట్ చాలా క్లియర్. జీవి సైజు పెరిగే కొద్దీ ఈ సింపుల్ వ్యాపనం అనే పద్ధతి చాలా స్లో అయిపోతుంది. అందుకే మనుషుల దగ్గర నుంచి ఆకాశాన్నంటే చెట్ల వరకు బ్రతకాలంటే ఒక పక్కా స్పీడ్ రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సొచ్చింది. మరి ప్రకృతి ఈ సమస్యకి కనుగొన్న సూపర్ సొల్యూషన్ ఏంటి? మొదటిది, మన శరీరంలోనే ఉన్న ఒక అద్భుతమైన సూపర్ హైవే నెట్వర్క్. అదే మన ప్రసరణ వ్యవస్థ. ఇది ప్రతి మూలకి నిరంతరాయంగా సరుకుల్ని చేరవేస్తూ ఉంటుంది. మరి ఈ హైవే ఎలా పనిచేస్తుందో చూద్దామా? దీనికి ఒక సెంట్రల్ పంపింగ్ స్టేషన్ కావాలి కదా. అదే మన గుండె. ఇక రోడ్ల నెట్వర్క్ లాంటివే మన రక్తనాళాలు. మరి ఈ రోడ్ల మీద తిరిగే డెలివరీ ట్రక్కులే మన రక్తం. ఈ ట్రక్కులు ఆక్సిజన్, ఆహారాన్ని డెలివరీ చేసి అక్కడి చెత్తను కలెక్ట్ చేసుకుని తిరిగి వస్తాయి. అసలు మన బ్లడ్ అంత పవర్ఫుల్ డెలివరీ ఏజెంట్ ఎలా అయింది? దాని సీక్రెట్ అంతా హిమోగ్లోబిన్ అనే ఒక స్పెషల్ మాలిక్యూల్లో ఉంది. ఇది ఊపిరితిత్తుల్లోకి రాగానే ఆక్సిజన్ని గట్టిగా పట్టేసుకుంటుంది, ఒక అయస్కాంతంలాగా. తర్వాత శరీరంలో ఎక్కడ ఆక్సిజన్ తక్కువుంటే అక్కడ వదిలేస్తుంది. ఎంత తెలివైన డిజైనో కదూ. సరే, మనుషుల సంగతి చూశాం. మరి మొక్కల సంగతేంటి? అవి ఒకే చోట ఉంటాయి, కాని కొన్ని వందల అడుగుల ఎత్తు పెరుగుతాయి. వాటి కథేంటో, వాటి సవాళ్లేంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. భూమిలో ఉన్న నీళ్లు గ్రావిటీకి వ్యతిరేకంగా ఏ మోటార్ పంపు లేకుండా అంత పైకి చెట్టు చిటారుకొమ్మనున్న ఆకుల దాకా ఎలా వెళ్తున్నాయి? ఇది నిజంగా పెద్ద మిస్టరీలా అనిపిస్తుంది కదా. దీని సమాధానమే మొక్కల్లోని నాళికా వ్యవస్థ. మొక్కల్లో ఒక స్పెషల్ ప్లంబింగ్ సిస్టమ్ ఉంది. అందులో 2 రకాల పైపులుంటాయి. ఒకటి దారువు. ఇది ఒక వన్ వే రోడ్ లాంటిది. నీళ్లని, మినరల్స్ని కింద నుంచి పైకి మాత్రమే తీసుకెళ్తుంది. ఇంకోటి పోషక కణజాలం. ఇది 2 వే ట్రాఫిక్ అన్నమాట. ఆకుల్లో తయారైన ఫుడ్ని మొక్కకు కావలసిన అన్ని భాగాలకి పంపిస్తుంది, పైకి, కిందికి, ఎక్కడికైనా సరే. మరి ఈ నీటిని పైకి లాగే ఇంజిన్ ఎక్కడుంది? అదే బాష్పోత్సేకం. సింపుల్గా చెప్పాలంటే ఆకుల నుంచి నీరు ఆవిరైపోతూ ఉంటుంది కదా. అప్పుడు ఒక సక్షన్ ఫోర్స్, అంటే లాగే శక్తి క్రియేట్ అవుతుంది. మనం స్ట్రాతో కూల్ డ్రింక్ లాగినట్టన్మాట. ఈ ఫోర్సే కింద వేర్ల నుంచి నీటిని పైకి లాగేస్తుంది. ఓకే, డెలివరీ సిస్టమ్స్ గురించి చూసాం. ఫుడ్, ఆక్సిజన్ అన్నీ అందుతున్నాయి. కానీ ఈ ప్రాసెస్లో చాలా చెత్త కూడా తయారవుతుంది కదా. మరి ఆ వేస్ట్ మేనేజ్మెంట్ సంగతేంటి? ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. మన బాడీలో శక్తి తయారయ్యే ప్రతిసారీ కొన్ని పనికిరాని, కొన్నిసార్లు ప్రమాదకరమైన బై ప్రోడక్ట్స్ కూడా వస్తాయి. వీటిని ఎప్పటికప్పుడు బయటికి పంపేయాలి. లేకపోతే మన శరీరమే ఒక చెత్తకుప్పలా మారి మనకే ప్రమాదం. ఇక్కడే మన విసర్జక వ్యవస్థ రంగంలోకి దిగుతుంది. ఇందులో హీరోలెవరంటే మన మూత్రపిండాలు, అంటే కిడ్నీలు. ఇవి మన బాడీలో ఉండే ఒక సూపర్ అడ్వాన్స్డ్ ఫిల్టరేషన్ ప్లాంట్ లాంటివి. రక్తాన్ని నిరంతరం శుభ్రం చేస్తూనే ఉంటాయి. సరే, ఈ ఫిల్టరేషన్ ప్లాంట్ లోపల అసలు పని ఎలా జరుగుతుందో చూద్దాం. ఇంకొంచెం లోకలికి జూమ్ చేసి పరిశీలిద్దాం. ఇదిగో, మనం చూస్తున్నదే నెఫ్రాన్. ప్రతి కిడ్నీలో ఇలాంటివి 10 లక్షలకు పైగా ఉంటాయి. ఇవే అసలైన మైక్రోఫిల్టర్లు. రక్తం వీటిలోంచి వెళ్తున్నప్పుడు ఇవి చెత్తనంతా, అంటే యూరియా లాంటి వాటిని బయటికి లాగి నీటితో కలిపి యూరిన్గా మార్చేస్తాయి. ఇప్పటిదాకా మనం ప్రసరణ, నాళిక, విసర్జక వ్యవస్థల గురించి వేర్వేరుగా మాట్లాడుకున్నాం. కాని నిజానికి ఇవన్నీ ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి. అదొక అద్భుతమైన, సంక్లిష్టమైన నెట్వర్క్. చూడండి, మనం తిన్న ఆహారం జీర్ణమై రక్తంలో కలిసి ప్రతి కణానికి చేరాలి అంటే
పోషణ రవాణా కలిసి పనిచేయాలి. ఆ కణాలు శక్తిని వాడుకోవాలంటే ఆక్సిజన్ కావాలి. అంటే శ్వాసక్రియ రవాణా కలిసి పనిచేయాలి. ఈ ప్రాసెస్లో వచ్చిన వేస్ట్ని బయటికి పంపాలి. అంటే రవాణా విసర్జన కలిసి పనిచేయాలి. చూశారా, అన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మన రక్తంలో ఉన్న హైవేలైనా చెట్లలో ఉన్న ప్లంబింగ్ సిస్టమైనా ఇవన్నీ జీవులు బ్రతకడానికి ఎదురయ్యే అతిపెద్ద సవాళ్లకు ప్రకృతి కనుగొన్న అద్భుతమైన తెలివైన పరిష్కారాలు. లక్షల సంవత్సరాల పరిణామంలో ఇంత పర్ఫెక్ట్గా తయారైన ఈ రవాణా వ్యవస్థల నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది కదా. మన నగరాల్లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి లేదా వస్తువులను మరింత సమర్థవంతంగా రవాణా చేయడానికి ఈ జీవ వ్యవస్థల నుండి మనమేమైనా ఐడియాలు కాపీ కొట్టగలమా? ఒక్కసారి ఆలోచించండి.